ఇప్పుడు అందరికీ సంబంధించిన అంశం చెప్తాను. సమాజంలో గృహస్థులు ఉన్నారు కదా, గృహస్థులు తమ భార్య యందు తప్ప ఇతర స్త్రీల విషయంలో త్రికరణ శుద్ధిగా, అంటే మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, శరీరం చేత కానీ ఈ సాంసారిక భావన, అంటే వాళ్ళ యందు ఈ వ్యామోహ భావన లేకుండా ఉంటే అది బ్రహ్మచర్యము అని. చూడండి, ఇది ఒక్కటి పాటించగలిగినట్లయితే ఎన్నో సమస్యలు తీరిపోతాయి. వృత్తిలో తనకు లభించిన డబ్బుతో తృప్తిని పొందడం, ఈ ఒక్క గుణం ఉంటే ప్రపంచంలో ఎవరికి లోటు ఉంటుందండి? ఇప్పుడు ఒకడు కొన్ని కోట్లు సంపాదించాడు, ఇంకా కోట్లు సంపాదించాలి అనుకుని అతడు ప్రయత్నం చేస్తుంటే ఒకడు తిండికి ఇబ్బంది పడిపోతున్నాడు. ఇప్పుడు తనకు సరిపడిన దాంతో తాను తృప్తిని పొందినట్లయితే లేనివాడికి ఆ ఇబ్బంది ఉండదు కదా. కనుక లేనివాడికి తిండికి లోటు ఏర్పడడం, ఉన్నవాడు కోట్లు సంపాదించిన తర్వాత అది వదిలి వెళ్ళిపోవడం. ఇక్కడ చిత్రం ఏమిటంటే, వాడు కొన్ని కోట్ల, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించాడండి, వెంట పట్టుకెడతాడా? ₹1 పట్టుకెళ్ళి అన్నీ వదిలి వెళ్ళిపోతాడు. దాన్ని మళ్ళీ ఇంకెవరో దోచుకుంటారు. కనుక ఈ తృప్తి, సంతుష్టి అని అన్నారు. ఇది కూడా సంతృప్తి అనేది, ఇది కూడా మనకు యోగంలో ఒక భాగం.